artificial intelligence is nowadays rapidly changing the world. Students are using AI to do their homeworks and projects instead of referring books. Sahishri, do you think using AI is beneficial for us, especially for students? అవును, నువ్వు చెప్పింది నిజమే. ఈనాటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యంత్రాల చేత ప్రదర్శించబడే మేధస్సు. ఇది మానవులు లేదా జంతువులలో కనిపించే సహజ మేధస్సుకు రక్తమైనది. ఇది ఒక్కసారి సహజ మేధస్సుని పోలి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. యంత్రాల సామర్థ్యం పెరిగిపోతూ ఉండడంతో అసలుకు నకిలీకి మధ్య తేడా ఏ మాత్రం గుర్తించలేకపోతున్నాం. ఏది కృత్రిమ మేధస్సు ఏది కాదు అని చెప్పడం కష్టంగా మారింది. ఇప్పుడైనా అర్థమైందా? Very true. AI can be smart to answer a question, but books teach us how to ask a question. Let's call upon our friends of class 3G to depict what is better, AI or book knowledge. శుభోదయం విద్యార్థులారా, ఈరోజు పరీక్ష మీ కాన్సెప్ట్ అవగాహన ఎంత మేరకుందో పరీక్షిస్తుంది. తొందరపడకుండా ఆలోచించి. అలాగే గురుగారు. డీజే, ఏమిటి ఆలోచిస్తున్నావు? రాయడం లేదా? ఏమీ లేదు టీచర్, కొంచెం ఆలోచిస్తున్నాను. పరీక్ష సమయం ముగిసింది. తీసుకునే సమయం. త్వరలో పరీక్ష ఫలితాలను వెల్లడిస్తాను. శుభోదయం గురుగారు. శుభోదయం గురుగారు. శుభోదయం విద్యార్థులారా. సరే విద్యార్థులారా, ఈరోజు పరీక్ష ఫలితాలు మీలో మార్పు తెస్తాయని ఆశిస్తున్నాను. చింటూ 95 మార్కులు. అద్భుతం చింటూ, కానీ తర్వాత పరీక్షలో 100కి 100 మార్కులు రావాలి. ధన్యవాదాలు టీచర్. నేను రోజు సొంతంగా చదువుకుంటాను మరియు నోట్స్ రాసుకుంటాను. అలెక్స్, నీకు 40 మార్కులు. అలెక్స్, నువ్వు తెలివైన విద్యార్థివి కదా, పరీక్ష బాగా రాయలేదా ఏంటి? సారీ టీచర్, నేను ఏతోనే హోంవర్క్ అంతా చేశాను. సొంతంగా కాన్సెప్ట్స్ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఈ పరీక్షలో సొంతంగా ఆలోచించే వచ్చేసరికి నేను ఏమీ రాయలేకపోయాను. బన్నీ, నీకు కూడా తక్కువ మార్కులు వచ్చాయి. అవును టీచర్, నేను కూడా అలెక్స్ లాగా ఏఐతోని హోంవర్క్ అంతా చేశాను. కొన్నిసార్లు నాకు అర్థం కానప్పుడు ఏఐని అడిగేవాడిని. డీజే, నీకు 15 మార్కులు. ఇది ఏమాత్రం సరిపోవు. నన్ను క్షమించండి టీచర్, నాకు బాగా తెలిసి వచ్చింది. అయ్యే నాకు జవాబులు మాత్రమే ఇస్తుంది, ధ్యానాన్ని కాదు. నేను ఫోను పక్కన పెట్టి పుస్తకాలు పట్టుకోవాలి. చూసారా పిల్లలు, ఇది ఏఐపై అతిగా ఆధారపడడం వలన వచ్చే సమస్య. ఏఐ ఒక గొప్ప సాధనం, కానీ అది మీ ఆలోచనకు
మీ సృజనాత్మకతకు ప్రత్యామ్నాయం కాదు. మీరు ఒక పరికరం ఇచ్చే జవాబులను కాపీ చేస్తున్నారు, అసలైన కాన్సెప్ట్ని తెలుసుకోలేరు. అవును టీచర్, ఇప్పుడు నాకు అర్థమైంది. ఏ ఒక షార్ట్ కట్ కాదు, ఏ నేర్చుకోవడానికి ఒక సహాయం మాత్రమే. అవును అలెక్స్, ఏఐని తెలివిగా ఉపయోగించుకోవాలి. అది మీ పనిని